అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. మరి ఈ రోజు తెలంగాణ దినపత్రికలో 10 ఉమ్మడి జిల్లాల యొక్క వార్తలను చూసేద్దాం. ఇక వార్తలకు వెళ్లే ముందుగా నేటి మంచి మాట మనం ప్రతిరోజు చూసుకుంటాం కాబట్టి ఈ రోజు కూడా పెద్దపల్లి రాజన్న గారు రాసినటువంటి నేటి మాట ఒకసారి చూద్దాం. ఇక అమ్మ కొట్టిందని, నాన్న తిట్టిందని, స్నేహితుడు బాధ పెట్టాడని, ప్రియురాలు మోసం చేసిందని, సమాజం నన్ను పట్టించుకుంటలేదని ఎన్నాళ్ళు నీకు నువ్వే మనసులో కుమిలిపోతావు. అందరికీ గడిచే కాలం, నడిచే సమయం ఒకటే. పాడైపోయిన గడియారం కూడా రోజులో ఓ కరెక్ట్ సమయాన్ని సూచిస్తుంది. ఎప్పుడు నా గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని ఆలోచనలు వదిలేసి నీ గురించి నువ్వు ఆలోచించడం మొదలుపెట్టు. నీలో ఎలాంటి ప్రతిభ దాగి ఉందో బయటపెట్టు. కష్టాలన్నీ నాకే వస్తున్నాయని బాధపడుతున్నావేమో. ఈ నేలపైన జీవిస్తున్న ప్రతి ప్రాణి కష్టాలు, కన్నీళ్లతో గడిపిన రోజులు ఎన్నో ఉంటాయి. ఎన్ని ఉలిదెబ్బలు తింటే శిల్పం అవుతుందో తెలుసా? పడుతూ లేస్తూనే కదా నువ్వు నడక నేర్చింది. తోకలేని పతంగి కూడా గాలిలో ఎంత గొప్పగా ఎగురుతుందో చూసావా? కన్నీళ్లతో ఎవరి మనసులను కరిగించలేవు. నువ్వు ఏదైనా గొప్ప విజయాన్ని సాధిస్తేనే ఈ సమాజం నిన్ను గుర్తిస్తుంది. నిజంగా ఇది ఎంత గొప్ప మాట అంటే నిజంగా వాస్తవం. ఇక్కడ పెద్దపల్లి రాజన్న రాసినటువంటి మరి ఏదైతే మంచి మాట ఉందో మరి అది నిజంగా అయితే చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మరి నీలో ఉన్న ప్రతిభ నువ్వే గుర్తించాలి, ఎవరు గుర్తించరు. సో ఈ సమాజం నిన్ను గుర్తించాలంటే నువ్వు ఏదైనా నీలో ఉన్న ప్రతిభ ఏదైతే ఉంటుందో మారైతే దాన్ని అయితే బయట పెట్టాలి. నాకే బాధలు వస్తున్నాయి, నాకే కష్టాలు వస్తున్నాయి, ఇవన్నీ నాకే అని అనుకోకు. భూమి మీద ఉండే ప్రతి జీవికి కూడా మరి కష్టాలు అయితే ఉంటాయి. మరి అంబానికి, అదానికి వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి. వాళ్ళకి డబ్బులు ఉన్నాయని అరే వాళ్ళకి ఏ కష్టాలు ఉండవని కాదు, వాళ్ళకు కూడా రెగ్యులర్గా ఉండే కష్టాలు అయితే ఉంటాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా కష్టాలతో బాధలతో బాధపడుతూనే ఉంటారు. సో నువ్వు ఎప్పుడైతే విజయం సాధిస్తావో ఈ సమాజం అయితే నిన్ను గుర్తిస్తుందని చెప్పేసి మరి ఆ ఆర్టికల్ యొక్క వివరణ అని చెప్పొచ్చు. ఇంకా ఒకటి ఏంటంటే మన కష్టాన్ని ఎవరు తీర్చరు, మన కష్టాన్ని మనమే తీర్చుకోవాలి. ఇక ఒకటి ఏంటంటే మన యొక్క కెరియర్ మీద మనం ఫోకస్ చేసి మనం విజయం సాధిస్తే ఎవరైతే ఈరోజు మనం వదిలిపెట్టేసి వెళ్ళిపోయారో వాళ్ళే ఆటోమేటిక్గా మన కాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. సరే, ఇక మరి గంటా సోమన్న గారు రాసినటువంటి ఆర్టికల్ అయితే ఒకసారి చూద్దాం. బీసీ రిజర్వేషన్ వర్సెస్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంటూ మరి ఒక ఆర్టికల్ అయితే రాశారు మరి గంటా సోమన్న గారు. ఇక డీటెయిల్స్కి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ వర్సెస్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది ఒక ముఖ్యమైన రాజకీయ సామూహిక సమస్యగా మారింది. బీసీ రిజర్వేషన్ అమలు జరిగేనా స్థానిక సంస్థల ఎన్నికల అడుగు మారింది. ఇక బీసీ ముందుకు పడేనా అనేది రాష్ట్ర ప్రజల్లో ప్రస్తుతం అతిపెద్ద సందేహంగా మారిందని చెప్పవచ్చు. బీసీ రిజర్వేషన్పై రాజకీయ పక్షాల పరస్పర ఆరోపణలతో కాలం కాస్త కరిగిపోతుంది. దీనితో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ పల్లెలు నిర్వీర్యమవుతున్నాయి. రాష్ట్రంలో ఏ గ్రామం చూసినా సమస్యల సుడిగుండంలో చిక్కుకొని విల్లాడుతున్నాయట. మరి నిజమేది. ఇక బీసీ రిజర్వేషన్ డిమాండ్ 42% కోటా. మరి తెలంగాణలో బీసీ సామాజిక వర్గాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్ను బీసీ సంఘాల నాయకులు గట్టిగా వినిపిస్తున్నారు. ఈ డిమాండ్ను నెరవేర్చకపోతే తీవ్ర ఆందోళనలు చేపడతామని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనికి కారణం 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తమ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చింది. దాని ప్రకారం ఆలస్యమైన కులగణన చేపట్టి శాసనసభ బిల్లు పెట్టి ఆమోదింపజేసింది. కానీ ఈ ప్రక్రియ ద్వారా బీసీ రిజర్వేషన్ 42% అమలు చేయడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. అయితే తాము ఇచ్చిన మాట ప్రకారం మా చేతిలో ఉన్నది చేశాం, ఇక చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్రానికి చెందిన బీజేపీ మంత్రులు, ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని బంతిని బీజేపీ కోర్టులోకి నెట్టేసే ప్రయత్నం చేసింది. ఇక దీని నుంచి తప్పించుకోవడానికి బీజేపీ కొత్త రాగం అందుకుంది. బీసీ రిజర్వేషన్ కేవలం బీసీలకే అయితే తమకేమీ అభ్యంతరం లేదని, కానీ ఈ పేరుతో ముస్లింలకు అవకాశం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని, అందుకే తాము దానికి అంగీకరించలేదని వాదిస్తుంది. ఇక బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్థించలేక అటు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వలేక బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడంపై రెండు ప్రభుత్వాల తీర్పై విమర్శలు చేస్తుంది. ఈ మూడు రాజకీయ పార్టీల మాటల వెనుక బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనే ఆలోచన ఉన్నట్లు కనిపించడం లేదు. ఒకవేళ అందరికీ ఒకే ఆలోచన ఉంటే అందరూ కలిసి కేంద్రంపై రాజకీయపరమైన ఒత్తిడి తెచ్చి తాడో పేడో తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి చర్యలు ఏ కోశాన కనిపించడం లేదట. ఈ హామీ అమలులో ఆలస్యం కారణంగా బీసీ సామాజిక వర్గాల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. అసలు ఈ అంశం తెరపైకి రాకున్నా పెద్దగా పట్టింపు ఉండేది కాదు. ఇదిగో అదిగో అని ఊరించి ఇప్పుడు అంతా ఉత్తదే అంటే ఎవరికైనా బాధిస్తుంది కదా. ఆ బాధే బీసీ రిజర్వేషన్ అమలు జరగకపోతే ఆ సామాజిక వర్గాల్లో అగ్ని పర్వతం బద్దలు కావచ్చు. తెలంగాణ ఉద్యమానికి మించి బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడి ప్రభుత్వాలను కూలదోచే అవకాశం కూడా లేకపోలేదు. మరి బీసీ సామాజిక వర్గం అయితే ప్రస్తుతం 42% ఏదైతే మరి రిజర్వేషన్ ఉందో దానికోసం అయితే పోరాడుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. మరి ఇది నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయట కొన్ని పార్టీలు కావచ్చు, మరి కొంతమంది ప్రజలు కూడా.
ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల సవాళ్లు. స్థానిక సంస్థల పంచాయతీ రాజ్ మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. ఇది కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ ఆధీనంలో ఉంది. సుప్రీంకోర్టు నిర్దేశించిన 50% పరిమితిని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం. ఈ లీగల్ ఇబ్బంది కారణంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ పెంచేందుకు చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటుంది. తెలంగాణ హైకోర్టు స్థానిక సంస్థలను 90 రోజుల్లో నిర్వహించాలని, రిజర్వేషన్ నిర్మాణాన్ని 30 రోజుల్లో ఖరారు చేయాలని ఆదేశించింది. ఈ గడువు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుంది. దీనితో బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి కేంద్రం కోసం అనుమతి అయితే ఎదురు చూస్తుంది. మరి ఏదైతే సుప్రీంకోర్టు అయితే మరి రిజర్వేషన్లు 50% మించకూడదు అని ఒక నిబంధన అయితే పెట్టిందో, మరి ఆ నిబంధన వల్ల ఇప్పుడు ఇక్కడ మరి బీసీలకు 42% రిజర్వేషన్లు అందించడానికి అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. మరి దానికోసం అయితే ఖచ్చితంగా మరి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మరి సుప్రీంకోర్టు అనుమతి అయితే ఖచ్చితంగా అవసరం. మరి దానివల్లనే మరి ఇక్కడ 42 రిజర్వేషన్ కూడా మరి కొద్దిగా వెనుకబడుతుంది అని చెప్పేసి మనకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. రైట్. ఇక కులగణన ప్రకారం సామాజిక వర్గాల శాతం 2024 ఫిబ్రవరి 4 నుండి 2025 ఫిబ్రవరి 4 వరకు నిర్వహించిన తెలంగాణ సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కులగణన సర్వే ఫలితాలు బీసీ రిజర్వేషన్ నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం తెలంగాణలో బీసీల జనాభా 56.4%, ఎస్సీలు 17.45%, ఎస్టీలు 10.08%, ఉన్నత కులాలు 10% ఉన్నాయి. ఈ డేటా ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్ సమర్థించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులను ఆమోదించింది. ఈ సర్వే ఆధారంగా తెలంగాణ అసెంబ్లీ 2025 మార్చి 17న బిల్లులను ఆమోదించింది. తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ బిల్ 2025, తెలంగాణ బీసీ బిల్ 2025. ఈ బిల్లులకు బీసీ 42 రిజర్వేషన్, ఎస్సీలకు 15 రిజర్వేషన్, ఎస్టీలకు 10 రిజర్వేషన్ నిర్ధారిస్తాయి. కానీ ఇవన్నీ అడుగు ముందుకు పడాలంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. నిజంగా మరి ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ మరి ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అయితే వెళ్ళాల్సి వస్తుంది. మరి అక్కడ ఏదైతే నిబంధన ఉందో మరి ఆ నిబంధన సవరిస్తే తప్ప మరి ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చే పరిస్థితి అయితే మనకు కనిపిస్తలేదన్నట్లుగా మనకి ఇక్కడ ఆర్టికల్ అయితే చూడొచ్చు. కేంద్ర ప్రభుత్వం పైన అయితే ఇప్పుడు నిర్ణయం ఆధారపడి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో దానికే కట్టుబడి ఉండాలి. కాబట్టి మరి బీసీల పేరుతో కూడా మిగతా వర్గాలకు కూడా అంటే బీసీల 42% అనేవి ఒక పేరుతోని మిగతా మతాలకు కూడా మరి లబ్ధి చేకూరేలా చూస్తుంది కొన్ని ప్రభుత్వాలు, కొన్ని పార్టీలు అని చెప్పేసి అయితే ఈ యొక్క ఆర్టికల్ యొక్క ఉద్దేశం అనమాట. ఇంకా చూస్తే ఇక స్థానిక ఎన్నికల్లో నిర్వహణలో ఆలస్యం. స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫిబ్రవరి 2024 నుంచి వాయిదా పడ్డాయి. బీసీ రిజర్వేషన్ ఖరారు చేయడానికి కులగణన డేటా అవసరం కావడంతో దాని ఆధారంగా నివేదికలు సిద్ధం చేయడానికి భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో డెడికేషన్ కమిషన్ పనిచేస్తుంది. ఈ ప్రక్రియ ఆలస్యం కారణంగా మరింత వాయిదా పడే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తుంది. ఈ ఆలస్యం గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలనా సమస్యలు తీవ్రతరం చేస్తుంది. 12,769 గ్రామ పంచాయతీలు స్పెషల్ ఆఫీసర్ల పాలన ఉన్నాయి. ఇది 15వ ఆర్థిక సంఘం నిధులను కోల్పోయే ప్రమాదాన్ని అయితే పెంచుతుంది. మరి ఏదైతే 15వ ఆర్థిక సంఘం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మరి గ్రామ పంచాయతీకి సపరేట్గా నిధులు అయితే వస్తూ ఉంటాయి. ప్రస్తుతం మరి గ్రామాలలో సర్పంచులు ఎంపీటీసీ లేని కారణంగా మరి ఆ నిధులను అయితే కోల్పోయే అవకాశం ఉందని అయితే మనకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది. సో వీలైనంత త్వరగా కోర్టు డైరెక్షన్ ప్రకారం స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. ఇప్పుడు ఇదే రాష్ట్ర ప్రభుత్వం మెడకు చుట్టుకున్న అతిపెద్ద అనకొండగా తయారైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ సమర్థిస్తూ కులగణన డేటా ఉపయోగించి సామాజిక న్యాయం కోసం చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. కేంద్రం నుంచి అనుమతి లేకపోవడం వల్ల ఈ హామీ అమలుకు ఆటంకం ఎదురవుతుందని అధికార పార్టీ చెబుతున్న బీసీ రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే విమర్శించడం గమనార్హం. దీనికి కౌంటర్గా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కాంగ్రెస్ సర్కారుపై విరుచుకుపడుతుంది. బీసీలకు రిజర్వేషన్ ఇస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఈ ముసుగులో ముస్లింలను రిజర్వేషన్ కట్టబెట్టే అవకాశం ప్రయత్నం చేస్తుందని దానికి బీజేపీ అడ్డు చెప్తుందని, అది క్లియర్గా చేస్తే ఇది క్లియర్ అవుతుందని ఓపెన్గా అంటుంది. ఈ పాలక వర్గాల వ్యవహారం ఇట్లా ఉంటే ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ పార్టీ మరోలా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందని, 42% రిజర్వేషన్ అమలుపై కాంగ్రెస్ కేంద్రంపై పోరాడడం లేదని, ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందనే విషయం తెలిసి ఓటమి భయంతోనే వాయిదా వేస్తుందని ఆరోపిస్తుంది. ఆ పార్టీ ఆడే మూడు ముక్కలాట బీసీలో రాష్ట్రంలో గందరగోళానికి అయితే గురి చేస్తున్నాయట. మొత్తానికి అయితే వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు అయితే మరి సాకులు చెప్పుకుంటూ మరి ఈ స్థానిక సంస్థలను అయితే మరి ఇంకా వాయిదా వేయాలని చూస్తున్నట్లుగా మరి అక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇక్కడ బీజేపీ పార్టీ కావచ్చు. మరి బీజేపీ మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మేము 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒకవైపు బీజేపీ అంటుంది, ఇంకోవైపు బీఆర్ఎస్ ఏమో
మరి ఎన్నికలలో స్థానిక ఎన్నికలలో మీరు ఓడిపోతారనే భయంతోనే మరి ఎన్నికలను అయితే వాయిదా వేస్తున్నారని చెప్పేసి మరొక వైపు బీఆర్ఎస్ అయితే అంటున్న పరిస్థితి మనకి ఇక్కడ. ఇక ప్రస్తుత స్థితి మరియు భవిష్యత్తు 2025 జూలై 28 నాటికి కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్పై చర్చ జరిగినప్పటికీ కేంద్రం ఆమోదం లేకపోవడం వల్ల సెప్టెంబర్ 30 గడువు తర్వాత కూడా వాయిదా పడే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లులను రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్రం కోరుతుంది. తద్వారా న్యాయపరమైన సవాళ్లను నివారించవచ్చు. ఇదిలా బీసీ నాయకులు ఎన్నికల్లో బీసీల అభ్యర్థులను గెలిపించుకోవాలని, ఉపాధి రాజకీయ ప్రాతినిధ్యంలో న్యాయం కోసం పోరాడాలని పిలుపునిస్తుంది. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గణనీయంగా ప్రభావితం చేస్తుంది. కులగణన డేటా ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం బిల్లులను ఆమోదించినప్పటికీ కేంద్రం అనుమతి సుప్రీంకోర్టు 50 క్యాప్ లీగల్ సమస్యలు అమలుకు అడ్డంకుగా ఉన్నాయి. ఈ పరిస్థితి ఎన్నికల ఆలస్యానికి దారితీస్తూ రాజకీయ పార్టీల విమర్శలకు కారణమవుతుంది. బీసీ సామాజిక వర్గాలు తమ హక్కుల కోసం ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిందని చెప్పేసి మనకు చూడొచ్చు. మరి ఏదైతే మరి సెప్టెంబర్ 30 వరకు అయితే గడువు విధించినప్పటికీ మరి అది కూడా మరి పొడిగించే అవకాశాలు అయితే లేకపోలేదు అన్నట్లుగా మనకు ప్రస్తుత రాజకీయాలు చూస్తే క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి అయితే మనకు తెలుస్తూ ఉంది. మరి ఇప్పుడు రిజర్వేషన్ 42 రిజర్వేషన్కు ఓకే చెప్తారా, మరి లేదంటే ఎన్నికలు జరిపిస్తారా, మరి జరిపిస్తే పరిస్థితి ఏంటి? సో మొత్తం మీద మరి తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ఒక క్వశ్చన్ మార్కులు అయితే మిగిలిపోయినట్టుగా మనకు మొత్తం ఇదైతే మనకు గంటా సోమన్న గారు రాసినటువంటి ఆర్టికల్ అయితే మనకు చెప్తా ఉంది. ఇక్కడ అయితే బీసీ రిజర్వేషన్ల గురించి అయితే చాలా చక్కగా మరి ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఇక్కడ ఇంకొక వార్త కనుక చూస్తే ఇక ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లకు నాణ్యమైన వైద్యం అందించాలి. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మోటకొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ, రికార్డుల పరిశీలన, వైద్య సదుపాయాలు సౌకర్యాల పట్ల ఆరా, మండల వైద్య సిబ్బంది పనితీరు పట్ల సంతృప్తి అంట. మరి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లకు నాణ్యమైన వైద్యం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించారు. డాక్టర్లు వైద్య సిబ్బంది అందరూ రెగ్యులర్ విధులకు హాజరవుతున్నారా లేదా అని ఆరా తీశారు. రోజుకి ఓపీగా ఎంతమంది వస్తున్నారు, ఇప్పటివరకు ఎంతమంది నమోదవుతున్నారు, మెడికల్ ఆఫీసర్ని అయితే అడిగి తెలుసుకున్నారట. మరి కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో మరి యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన కలెక్టర్ మరి మోటకొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అయితే వెళ్ళి మరి అక్కడ సందర్శించి మరి ఎంతమంది వైద్యులు వస్తున్నారు, ఎంతమంది ఇన్ పేషెంట్లు అవుట్ పేషెంట్లు వస్తున్నారు, మరి వాళ్ళందరి డీటెయిల్స్ కూడా తీసుకొని మరి వైద్యం ఎలా అందుతుంది, సదుపాయాలు ఎట్లా అందుతున్నాయని కూడా మరి కలెక్టర్ గారు అయితే అక్కడికి వెళ్ళిన వార్త అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఉమ్మడి జిల్లా వార్తలకు వెళ్దాం. ముందుగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఇక ఒక వార్త అయితే ఇక్కడ రావడం జరిగింది. కార్మికులకు లాభాల వాటా చెల్లించాలని చెప్పి ప్రతి కార్మికునికి సొంతింటి పథకాన్ని అమలు చేయాలి. శాంతికని గేట్ మీటింగ్లో ఏఐటీయూసీ నాయకుల డిమాండ్ అంటూ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శాంతికని భూగర్భగని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ 2 బ్రాంచ్ల ఇన్ఛార్జ్ చిప్ప నర్సయ్య, బెల్లంపల్లి బ్రాంచ్ సహాయ కార్యదర్శి గని ఫిట్ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్ కోరారట. ఇక శుక్రవారం గని ఆవరణలో అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి మంతెన రమేష్ అధ్యక్షతన నిర్వహించిన గేట్ మీటింగ్లో వారు పాల్గొని మాట్లాడుతూ 2024-2025 సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటా తక్షణమే 30% చెల్లించాలని కోరారట. మరి 2024-2025 సంవత్సరానికి సంబంధించినటువంటి ఏదైతే వాటా ఉందో మరి ఆ వాటా లాభాలకు సంబంధించినటువంటి వాటా 30% చెల్లించాలని చెప్పేసి అయితే ఇక ఏఐటీయూసీ నాయకులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. రైట్. ఇంకా కలకలం రేపిన కొండ చిలువ 10 అడుగుల పామును పట్టిన సింగరేణి సిబ్బంది అంట. మరి ఎక్కడంటే స్థానిక ప్రగతి కాలనీలో, హాస్పిటల్ కాలనీలో 10 అడుగుల క్వార్టర్ 60లో 10 అడుగుల కొండ చిలువను రెస్క్యూ చేసి పట్టుకున్నారంటే శానిటరీ సిబ్బంది ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. క్వార్టర్లో చుట్టుపక్కల వరకు మొక్కలు పెరుగుతున్నాయని తొలగించడం లేదని కాలనీ వాసులు అయితే తెలిపారంట. మరి అక్కడైతే ఇగో ఇంత పెద్ద అనకుండా వచ్చింది చూడొచ్చు. కొండ సిల్వ ఈ మధ్యకాలంలో పాములు చూసినాం కానీ కొండ సిల్వ చాలా డేంజర్, పట్టిందంటే జననావాసంలోకి వచ్చేస్తున్నాయి అవి. రైట్. ఇక పేదలందరికీ రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్సీ దండే విఠల్ అంట. మరి ఇక స్థానిక రైతు వేదికలో శుక్రవారం ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్ ఎం డేవిడ్, సబ్ కలెక్టర్ శద్రా శుక్లా లబ్ధిదారులకైతే కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ఇక రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచాలని చెప్పి నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ గారు చెప్తే అధికారులకు సూచనలు జారీ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి బి గ్రామంలోని DCMS ఎరువుల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి ఇక దుకాణంలో ఏర్పాటు చేసిన స్టాక్ బోర్డును పరిశీలించారట. మరి ప్రతిరోజు అందుబాటులో ఉన్న యూరియా, ఇతర ఎరువుల వివరాలు అర్థమయ్యేలా స్పష్టంగా స్టాక్ బోర్డులను ప్రదర్శించాలన్నారు. ఎరువులు అమ్మకానికి సంబంధించి రసీదులను తనిఖీ చేశారు. అన్ని రసీదులను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. రైతులకు నష్టం కలిగించే విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ నకిలీ
నకిలీ గడువు తీరిన ఎరువులను విక్రయించవద్దని హెచ్చరించారు. మరి రైతులకు కూడా మరి ఖచ్చితంగా యూరియా అవసరమే కాబట్టి ఎరువులు కొన్ని ఎక్స్పైర్ అవుతూ ఉంటాయి. ఆ ఎక్స్పైర్ అయినప్పుడు ఏం చేయాలంటే వీటిని పక్కన పెట్టాలి, మళ్ళీ ప్రభుత్వానికి అయితే రిటర్న్ చేయాలి. మరి అట్లనే ఎట్లయినా ఎక్స్పైర్ అయినని చెప్పి రైతులను మోసం చేసి మరి వీటిని అధిక ధరలకు అయితే విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే మరి అభిలాష్ అభినవ్ గారు అయితే చెప్తున్నటువంటి ఒక వార్త. ఇక ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి. శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ సందర్శించిన అదనపు డీజీ అభిలాష్ బిస్త్. ఇక మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో అడిషనల్ డీజీ అభిలాష్ బిస్త్ సందర్శించారు. ఏఆర్ మహిళా సాయుధ దళ సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలను అయితే పరిశీలించి ఇక రిసెప్షన్ సెంటర్ను సందర్శించి రిసెప్షన్ డ్యూటీలు నిర్వహిస్తున్న మహిళా సిబ్బందితో మాట్లాడి బాధితులు వచ్చినప్పుడు ఏ విధంగా వారిని రిసీవ్ చేసుకున్నారు, వారి సమస్యలు ఏ విధంగా తెలుసుకున్నారని అయితే పూర్తి డీటెయిల్స్ అయితే అడిగి తెలుసుకున్నట్లుగా మనకు ఒక వార్త కనిపిస్తుంది. ఇక ఉపాధి పనుల్లో అవకతవకలకు బాధపడితే చర్యలు నిర్మల్ డిఆర్డీఓ శ్రీనివాస్ హెచ్చరిక అంట. మరి ఉపాధి పని హామీ పనుల్లో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని డిఆర్ఓ శ్రీనివాస్ హెచ్చరించారు. ఇంకా ఉపాధి హామీ పథకం కింద 15వ విడత సామాజిక తనిఖీ 2024 జూలై నుండి 2025 జూలై వరకు 4,46,53,776 రూపాయలు అయితే జమ అయ్యాయన్నట్లుగా మనకు ఒక వార్త చూడవచ్చు. ఇక్కడ నిజామాబాద్ వార్తలు చూసుకున్నట్లయితే భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు అట. నవీపేట్ మండలంలో పర్యటించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా ఆర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక మరి శుక్రవారం నవీపేట్ మండలంలోని కలెక్టర్ పర్యటించి విస్తృత తనిఖీలు నిర్వహించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్, అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, వ్యవసాయ సహకార సంఘం, ఎరువుల గోడాన్, ప్రైవేట్ ఎరువుల విక్రయ కేంద్రాలను, వెటర్నరీ సెంటర్, తహసీల్దార్ ఆఫీసులలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై గ్రామాల వారీగా తహసీల్దార్ ఇతర సిబ్బందితో కలిసి సమీక్ష జరిపారట. మరిగా కలెక్టర్ వినయ్ కృష్ణ గారు అయితే మరి కొన్ని ఏవైతే మరి ఉన్నాయో ఇక్కడ కేంద్రాలు ఉన్నాయో వెటర్నరీ సెంటర్ కావచ్చు, అట్లనే మరి తహసీల్దార్ ఆఫీసులు కావచ్చు, అట్లనే అంగన్వాడీ కేంద్రాలు, ఇక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఇక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఇవన్నింటిని కూడా కొంచెం తనిఖీ చేసి పర్యవేక్షణలు చేపడుతున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక గుప్తా లిఫ్ట్ నుండి నీటిని విడుదల చేయండి బీఆర్ఎస్ నాయకుడు రంగారెడ్డి డిమాండ్. ఇక వర్షాకాలం ప్రారంభమైన నుండి నేటి నుంచి వరకు ఆశించిన రీతిలో వర్షాలు పడకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆర్గులం రాజారాం ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేయాలని అయితే మరి ఆయన డిమాండ్ చేస్తున్నట్లుగా మనకు ఒక వార్త కనిపిస్తుంది. ఇక ఆపరేషన్ ముస్కాన్లో 154 మంది పిల్లల గుర్తింపు పోలీస్ కమిషనర్లో సాయి చైతన్య వెల్లడి. ఇక జూలై 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ ముస్కాన్ 11లో ఇక 154 మంది గుర్తించామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఒక శుక్రవారం ఒక ప్రకటనలో అయితే తెలిపారంట. ఇక ఆపరేషన్ ముస్కాన్లో 18 ఏళ్ల లోపు తప్పిపోయిన వదిలేయబడిన కార్మికులుగా ఉన్న బాలికలు ఉన్నట్లయితే అలాంటి వారి సమాచారం స్వీకరించి వారితో పరిచయించిన యజమానిపై కేసులు కూడా నమోదు చేసినట్టు, మరి వాళ్ళ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అయితే అప్పగించినట్లుగా మనకు ఒక వార్త కనిపిస్తుంది. ఇక్కడ ఇక కాంగ్రెస్ పాలనలో మూలలకు తీరని ద్రోహం అట కాంగ్రెస్ పాలనలో మాలలకు తీరని ద్రోహం. ఇక రోస్టర్ పద్ధతిని వేయకుంటే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తాం. బాన్స్వాడ డివిజన్ మాల సంఘం అధ్యక్షుడు సాయన్న గారు అయితే హెచ్చరిస్తున్నటువంటి ఒక వార్త. మరి డివిజన్ అధ్యక్షుడు మిర్జాపూర్ సాయన్న గారు ఏమంటున్నారంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాలల ఓట్లతో గెలిచి మాలలకు తీరని ద్రోహం చేస్తుందని బాన్స్వాడ డివిజన్ మాల సంఘం అధ్యక్షుడు మిర్జాపూర్ సాయన్న అన్నారు. ప్రభుత్వ తీర్పు నిరసనగా కోటగిరిలో శుక్రవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సాయన్న మాట్లాడుతూ, రోస్టర్ పద్ధతి తీయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని, రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని హెచ్చరించారు. సంఘం మండల అధ్యక్షుడు దండు బొమ్మన్న మాట్లాడుతూ, మాలల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వ్యతిరేక నినాదాలు చేస్తున్న మందకృష్ణ మాదిగ నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు. మాలలు కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించుకుంటే వారిపై ఎందుకు చిన్న చూపని అన్నారు. మాలలు ఎవరి భూములు లాక్కోలేదని, ఈ విషయాన్ని మందకృష్ణ మాదిగ దృష్టిలో పెట్టుకోవాలని, మాలలపై లేనిపోని నిందలు వేస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యవర్గ సభ్యులు ఉప్పాల సైదర్య, అలాగే రాములు మండల మాల సంఘం ఉపాధ్యక్షులు బాలగంగారం, అలాగే కార్యవర్గ సభ్యులు గంగాధర్, లక్ష్మణ్, మారుతి, మొగులప్ప, ఆవుల గంగారం తదితరులు పాల్గొన్నారంటూ మరి మాలలు అయితే మరి ఏదైతే ప్రభుత్వం మరి మాలలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చట్లేదు, అలాగే మరి మందకృష్ణ మాదిగ గారు కూడా మాలలపైన కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి నోతులు అదుపులో పెట్టుకొని మాట్లాడాలంటూ మరి ఏదైతే మరి డివిజన్ అధ్యక్షుడు మాలల సంఘం యొక్క డివిజన్ అధ్యక్షుడు మిర్జాపూర్ సాయన్న గారు కొంత ఫైర్ అవుతున్నటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం.
రైట్. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలి ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు మాకూరి మహేష్ మాదిగ డిమాండ్. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేయుత పెన్షన్దారులకు 4,000, వికలాంగుల పెన్షన్ 6,000, కండరాలు క్షీణించిన వారికి 15,000 ఇవ్వాలని ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు మాకూరి మహేష్ మాదిగ అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక మొండోరాలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన ఆర్మూర్లోని ఎంఆర్ గార్డెన్లో జరుగుతున్న వికలాంగుల చేయుత పెన్షన్దారుల సన్నాహక గర్జన సదస్సుకు మందకృష్ణ మాదిగ హాజరవుతున్నారని తెలిపారు. ఈ సదస్సును బీడీ కార్మికులు, పెన్షన్దారులు, వికలాంగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఆయన పిలుపునైతే ఇస్తున్నారు. మరి ఏదైతే ఎలక్షన్స్ ముందు వృద్ధాప్య పెన్షన్ ఏదైతే ఉంటుందో మరి అది 4,000 ఇస్తాని, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 6,000 అయితే ఇస్తాని హామీ ఇవ్వడం జరిగింది. మరి అది తక్షణమే వెంటనే అమలు చేయాలని కూడా మరి రేవంత్ రెడ్డికి అయితే మరి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్న వార్త అయితే మనం చూడవచ్చు. ఇక లక్ష్యంతో చదివితే విజయం మీ సొంతం ఏసీపీ రాజా వెంకటరెడ్డి. తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు రమావత్ లాల్ సింగ్ ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు 2024-25 అకాడమీ ఎక్సెన్సర్ అవార్డులు అయితే ప్రదానం చేసిరంటూ మనకు ఒక వార్త అయితే చూడొచ్చు ఇక్కడ. ఇక కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే బాబు కస్టడీపై నిర్లక్ష్యం ఎవరిది అంటా ఉన్నారు. ఇక అక్రమంగా తీసుకువెళ్ళిన ఇప్పటి వరకు చర్యలేవి. కన్న తండ్రి దిలీప్ శర్మ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారట. మరి కన్న తండ్రికి తెలియకుండా ఆసుపత్రిలో పేరు వివరాలు తప్పుగా నమోదు చేసి ఆపరేషన్ ద్వారా డెలివరీ చేసి తండ్రికి తెలియకుండా అక్రమంగా అమ్మిన విషయం కరీంనగర్లోని గాయత్రి హాస్పిటల్ కేంద్రంగా జరగగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై బాధిత తండ్రి పనకంటి దిలీప్ శర్మ కరీంనగర్ డీసీపీఓకు ఫిర్యాదు చేయగా 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికీ అక్రమంగా తన బాబును తీసుకెళ్లిన వారి వద్దనే బాబు ఉన్నప్పటికీ కస్టడీలోకి తీసుకోవడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. విచారణలో ఆలస్యం చేస్తూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బాబు తండ్రి దిలీప్ ఆరోపిస్తున్నారు. గతంలోనూ బాబును కస్టడీలోకి తీసుకోకుండా మంచిర్యాల చైల్డ్ వెల్ఫేర్ వారు నిర్లక్ష్యం చేయడంతోనే ఇక అబ్స్కాండ్లో ఉంటూ కోర్టుకు వెళ్లడానికి సహకరించారని ఆరోపించారు. ప్రస్తుతం వారి కోర్టు కేసు డిస్పోజ్ అయినా కూడా నిర్లక్ష్యం వీడట్లేదని, ఆలస్యం చేస్తూ వారికి ఏం లీడ్ ఇవ్వాలని చూస్తున్నారో తెలియట్లేదన్నారు. ఇక ఏం లీడ్ ఇస్తున్నారో తెలియట్లేదన్నారట. మరి అలాగే మరి కరీంనగర్ పోలీసు ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని తక్షణమే చర్యలు తీసుకునేలా ఆదేశించాలని బాధిత తండ్రి దిలీప్ వేడుకుంటున్నారట. మరి బాబు కస్టడీ పైన మరి నిర్లక్ష్యం ఎవరిది అని చెప్పి ఆ యొక్క బాబు యొక్క తండ్రి దిలీప్ గారు అయితే మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ఒక వార్త మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మరి అక్రమంగా తీసుకెళ్ళినా కూడా ఇప్పటివరకు అయితే చర్యలు తీసుకోవట్లేదట. కన్న తండ్రి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క తండ్రి యొక్క ఆవేదన కూడా అర్థం చేసుకొని ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా మనమైతే కోరుకుందాం. రైట్. ఇంకా ఇంకో వార్త కనుక చూస్తే ఇక ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల మెరుపు దాడి. వేములవాడ తాజ్ ఫ్యామిలీ రెస్టారెంట్కు 30,000 జరిమానా. తనిఖీలో నిర్లక్ష్యం అంటూ వారం క్రితం శనార్థిలో కథనం. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో తాజ్ ఫ్యామిలీ రెస్టారెంట్పై తెలంగాణ ఫుడ్ అండ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయ్ ఆధ్వర్యంలో బృందం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు అయితే చేసి ఇక తాజ్ ఫ్యామిలీ రెస్టారెంట్లో అపరిశుభ్ర వాతావరణంలో భోజనం తయారీ, రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసిన మాంసం ఉత్పత్తులు, దుర్వాసనతో కూడిన ఉత్పత్తులు మొత్తంలో భారీ మొత్తంలో గుర్తించడం జరిగిందన్నారు. ఇక ఎగ్జిస్ట్ ఫ్యాన్స్పై నూనె కూడినటువంటి దుమ్ము ధూళి పేరుకపోవడంతో ఫుడ్ హ్యాండిల్స్ మూతలు తీసి ఉన్న ఆహార పదార్థాలు ఉన్నాయని, కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు, కోడిగుడ్లు, హానికర రసాయనాలతో కృత్రిమ రంగులు వేసి బిర్యానీ ఇతర ఆహారం అయితే తయారు చేస్తున్నట్లయితే వాళ్ళు గుర్తించారట. రెస్టారెంట్లో 20,500 విలువ గల 70 కిలోల నిల్వ ఉంచిన మాంసం, కాలం చెల్లిన టీ పౌడర్, ఇతర ముడి సరుకులు పదార్థాలు ఉన్నాయని ఈ నేపథ్యంలో నిర్వాహకులు అయితే ఫుడ్ సేఫ్టీ టీం జ్యోతిర్మయ్ టాస్క్ ఫోర్స్ అధికారులు హెచ్చరించి ఆ పదార్థాలను అయితే అక్కడే ధ్వంసం చేసిరంట. ఇంకా మరి 2006 చట్టం ఉల్లంఘించినందుకు వాళ్ళ మీద కేసులు అయితే నమోదు చేసిరంట. మరి చాలా 50,000 నుంచి మరి మాంసం, కుళ్ళిపోయిన మాంసం, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పదార్థాలు, మరి వివిధ రకాలైనటువంటి రసాయనాలు అయితే మరి అక్కడైతే చేస్తున్నారట వేములవాడలో. మొత్తానికైతే అధికారులు అయితే వాటి మీద దాడి చేసి మరి మొత్తానికైతే 30,000 జరిమానా ఇస్తారు. 30,000 జరిమానా వేయడం కానీ కాదు, మరి దాని మీద తర్వాత కూడా చర్యలు ఉంటాయో లేదా చూసుకోవాలి. వాళ్ళ మీద కేసులు పెట్టాలి. మరి ఇలాంటి పునరావృతం కాకుండా అయితే చూడాల్సిన అవసరం అయితే వాళ్ళు ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ లాభాల కోసం, వాళ్ళ లాభాల కోసం జనాలకు ఇష్టం వచ్చినటువంటి తిండి పెడితే మరి జనాలకి నష్టం చాలా. ఇప్పుడు 30,000 వేస్తే జరిమానా అయిపోయిందా? ఇప్పుడు వేరే ఇది తిన్నోళ్ళ ఆరోగ్యం పరిస్థితి ఎట్లా అయితే? చనిపోయిన అనుకో, చనిపోతే ఇంటికి పెద్దదికు చనిపోయింది అనుకో, అప్పుడు ఏంది పరిస్థితి?
సో పంచాయతీ కార్యదర్శి సస్పెండ్, విధులకు డుమ్మా కొట్టి సీఎం ఫోటో అప్లోడ్ చేసినట. ఇక జగిత్యాల జిల్లాలోని సందేయపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి టి రాజన్న జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసిరంట. ఇక అయితే ప్రతిరోజు విధుల్లో భాగంగా ఫేస్ రికగ్నైజ్ యాప్లో ఉద్యోగుల హాజరు ఫోటోలను అప్లోడ్ చేసే యాప్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. అయితే విధులకు హాజరు కాకుండా తమకు బదులు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను అయితే అప్లోడ్ చేసి హాజరేస్తున్నట. ప్రభుత్వం ఈ యాప్ ద్వారా అనుమానం వచ్చి చూసేసరికి సీఎం రేవంత్ రెడ్డి ఫోటో కనిపించడంతో అధికారులు షాక్ అయ్యారంట. మనోడు అంటే ఫేస్ రికగ్నిషన్ యాప్ ఉంటుంది కదా పంచాయతీ కార్యదర్శి, ఆయన మొత్తం రోజు పోతప్పుడు వస్తప్పుడు అటెండెన్స్ చేస్తారు కదా, ఈయన ఫోటో కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో అప్లోడ్ చేస్తున్నట్టు అలా ఈ పెద్ద మనిషి. సో మొత్తానికి అయితే ఆయన సస్పెండ్ చేసారు. ఆయన ఫోటో పెట్టుకుంటే అయిపోతుంది కదా, రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు పెడుతున్నారు? ఇక ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్, వ్యక్తికి తీవ్ర గాయాలు. ఇక కరీంనగర్ జిల్లాలోని తాడికల్ గ్రామ శివారులో ద్విచక్ర వాహనదారుడు ఆగిన లారీని ఢీకొట్టడంతో అంబలాపూర్ గ్రామానికి చెందిన గుడిసె రవి జాతీయ రహదారిపై పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్ నుండి కరీంనగర్ వెళ్తున్న కారు రోడ్డుపై పడిన వ్యక్తికి తప్పించబోయి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టాడట. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న వరంగల్ వాసులు సుజాత, రవి డ్రైవర్కు గాయాలయ్యాయి. స్థానికులు 188 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. తీవ్ర గాయాలైన గుడిసె రవిని 188 సిబ్బంది హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం జమ్మికుంట ఓ ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి కుటుంబ సభ్యులు చికిత్స అందిస్తున్నారట. అలాగే ఎస్ఐ శేఖర్ రెడ్డి వివరాలు నమోదు చేసుకుని ఆటోలో గాయపడిన వారిని అలాగే 188 వాహనంలో హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారట. ఆటోను ఢీకొట్టిన కారు పరారులో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారట. ఆటో ద్విచక్ర వాహనం పాక్షికంగా దెబ్బతిన్నాయట. మరి కరీంనగర్ జిల్లాలో ఇలాంటి దారుణం జరిగిపోయింది. మరి ఏదైతే కార్లు ఉన్నాయో జప్ప ఓడడం కాదు, కొంచెం ముంగట ఇప్పుడు ఆటోలో ఎంత పేదవాళ్ళు పోతూ ఉంటారు, వాళ్ళు డబ్బులు లేక మరి బస్సు ఇక్కడ దూర ప్రయాణాలకు వెళ్ళే వాళ్ళు గ్రామాల్లో సరిగా వాహన యొక్క సౌకర్యాలు లేక ఆటోలో పోతూ ఉంటారు. మరి కార్లు కూడా కొంచెం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించి నడపాలి, ఎందుకంటే అవి చాలా హెవీగా స్పీడ్గా పోతుంటాయి కార్లు, మనం చూస్తుంటాం. ఇక తల్లిపాల ప్రాముఖ్యత విస్తృతంగా ప్రచారం చేయాలి. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే. ఇక తల్లిపాల వారోత్సవాల తల్లిపాల ప్రాముఖ్యతను విస్తృతంగా ప్రచారం చేయాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అయితే అని అన్నారట. మరి మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల నిర్వహణ అయితే అక్కడ చేసిన సందర్భంగా మరి అట్లా అన్నారంట. ఇక శ్రీ చైతన్య విద్యార్థులతో వెట్టి చాకిరి యాజమాన్యంపై అధికారులు చర్యలు తీసుకోవాలి. డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గుంటూ సాగర్ అంట. మరి ఇది లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేసి బడి పిల్లలకు పని పిల్లలుగా శ్రీ చైతన్య యాజమాన్యం మారుస్తుందని, పిల్లల్ని బాగా చదివించాలని తల్లిదండ్రులు అప్పులు చేసి మరి ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తే విద్యార్థులతో పనులు చేయించుకుంటున్న దౌర్భాగ్య స్థితి శ్రీ చైతన్య పాఠశాలలో కనిపిస్తుందని డివైఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కొంటూ సాగర్ అయితే అంటున్నారట. మరి లక్షలు పెట్టి ఫీజులు కట్టి చేస్తే మరి అక్కడ పోయి వాళ్ళైతే పని చేపిస్తున్నారంట. మరి పిల్లలతో పని చేయించడం ఏంది, వీరు పిల్లలకు చదువు చెప్పాలి కదా, పని చేయించడం ఏంది, అదే కదా. సో ఆ విధంగా ఉంది మరి అక్కడ పరిస్థితి. ఇక యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి, క్రీడలతో ఉన్నత శిఖరాలను ఎదగండి, జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అయితే అంటున్నట్టుగా మనకు ఒక వార్త చూడొచ్చు ఇక్కడ. మెదక్ జిల్లా వార్తలు. గజ్వేల్లో పేకాట స్థావరంపై దాడి. గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ గ్రామ పంచాయతీ సమీపంలో కరుణాకర్ అనే వ్యక్తి కిరాయి ఇంట్లో జరుగుతున్న పేకాటపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ గజ్వేల్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. ఈ దాడి జూలై 31న మధ్యరాత్రి జరిగింది. పోలీసులు 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు 28,100 నగదు, అలాగే 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మహమ్మద్ కరీం, గుంటూరు వెంకటేష్, పోతుగల్ల భాస్కర్, బురుగుపల్లి శివ, కరుణాకర్ అనే వ్యక్తి పరారిలో ఉన్నారట. మరి గ్రామాలు, పట్టణాలు, ఫామ్ హౌస్లు, ఇల్లు లేదా బహిరంగ ప్రదేశాలలో పేకాట, జూదం లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి సమాచారం ఉంటే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ను ఈ క్రింది నంబర్లలో సంప్రదించాలని చెప్పి మన నంబర్లు 8712667445, 8712667446, 8712667447కి సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారట. మరి గజ్వేల్లో ఏదైతే మరి పేకాట ఆడుతారో పేకాట స్థావరాలపైన అయితే మరి పోలీసులు అయితే దాడులు జరిపి కొంతమందిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. కొంతమంది పరారిలో ఉన్నారట. మరి ఆ పేకాట ఆడడం వల్ల ఇల్లుకి సంబంధించినటువంటి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా అన్ని కూడా అమ్ముకుంటూనే ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ ఒకటో 2 సార్లు డబ్బులు వస్తాయి, డబ్బులు రాగానే అరే డబ్బులు బాగానే వస్తున్నాయి కదా అని చెప్పి మళ్ళీ ఇంకా డబ్బులు పెడతా ఉంటారు. మరి వేలు పెట్టడంతో ఇక భార్య పిల్లల్ని కూడా అమ్ముకున్నటువంటి వాళ్ళని కూడా మనం చూసినాం. పేకాట అనేది చాలా డేంజర్. కాబట్టి ఎవరికైనా దగ్గరలో ఎవరైనా పేకాట ఆడుతున్నట్టుగా అనిపిస్తే ఈ నంబర్లకు అయితే సమాచారం అందించండి. మీ యొక్క వివరాలను చాలా గోప్యంగా ఉంచుతారంట పోలీసులు. ఇక జనహిత పాదయాత్ర సక్సెస్.
మీనాక్షి నటరాజన్ రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఫుల్ జోష్. మంత్రి ఆధ్వర్యంలో పాల్గొన్న వేల మంది కార్యకర్తలు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆధ్వర్యంలో చేపట్టిన జనహిత పాదయాత్రకు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఫుల్ జోష్ వచ్చింది. నియోజకవర్గంలోని మండలాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేల సంఖ్యలో తరలిరావడంతో జనహిత పాదయాత్ర అయితే మొత్తానికైతే సక్సెస్ అయిందంట. మరి నిన్న ఏదైతే మరి ఆందోళన నియోజకవర్గంలో జరిగిన మీనాక్షి నటరాజన్ గారి పాదయాత్ర అయితే మరి సక్సెస్ అయిందన్నట్టు మనకైతే ఫోటోలు చూడొచ్చు ఇక్కడ. ఇక కాలు జారి బావిలో పడి కూలి మృతి. ప్రమాదశాత్తు బావిలో కాలు జారి పడి ఓ కూలి మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంటి మండలంలో తుర్కవాడంగాంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సోఫాన్ గురువారం స్థానిక శివారులో ఓ రైతు వద్ద కూలి పనికి వెళ్ళాడు. పత్తి చేనులో పవర్ స్ప్రే కోసం అవసరమయ్యే నీళ్లు తేవడానికి బావి వెళ్ళగా ప్రమాదశాత్తు కాలు జారి బావిలో పడిపోయాడు. రాత్రంతా బావి నీళ్లు ఖాళీ చేయగా శుక్రవారం ఉదయం శవం తేలింది. పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియలేదంట. మొత్తానికి ఆ వార్త బావుల దగ్గరికి ఎందుకు పోతారు, కాల్చారు ఎందుకు పడాలనో ఏమో అర్థమే కాదు. పెద్ద మనిషి ఉన్నట్టుండి ఈత రాదు. ఊర్లలో చాలా మందికి స్విమ్మింగ్ వస్తుంది. కాలయాపన కోసమే భూభారతి బీఎస్పీ మండల అధ్యక్షుడు టప్ప భానుచందర్ అంటా ఉన్నారు. మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి పథకం కాలయాపనకు మాత్రమే పనిచేస్తుందని బహుజన సమాజ్ పార్టీ చెగుంట మండల అధ్యక్షుడు టప్ప భానుచందర్ ఆరోపించారు. గ్రామాలలో తూతు మంత్రంగా సర్వే నిర్వహించి రైతులకు నోటీసులు అందజేస్తున్నారు తప్ప నోటీసులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణిలో వచ్చిన తప్పులను పరిష్కరించడం లేదని రెవెన్యూ సిబ్బంది ఇచ్చిన నోటీసు తాను తీసుకుని తహసీల్దార్ని సంప్రదిస్తే ఆయన కింది సిబ్బందికి అందజేయడం వెంటనే ఆ నోటీసులపై సంతకాలు పెట్టించుకొని మీ సమస్యపై మీతో ఫోన్లో మాట్లాడతా, మీరు వెళ్ళండి, మేము ఫోన్ చేసినప్పుడు రండి అని తిరిగ్గా చెప్పి ఇంటికి పంపిస్తున్నారని చెప్పారు. దరఖాస్తులపై ఎటువంటి విచారణ జరపడం లేదని, ఎటువంటి చర్యలు సైతం తీసుకోవడం లేదని అన్నారు. ఇక పొలంపల్లి గ్రామానికి చెందినటువంటి మాదిగ సామాజిక వర్గానికి చెందిన రైతు తుప్ప శివమ్మ వ్యవసాయ భూమి ధరణిలో విస్తీర్ణం తక్కువగా వచ్చిందని ఫిర్యాదు చేస్తే అట్టి ఫిర్యాదుపై ఎటువంటి విచారణలు జరపకపోగా మీకు సంబంధించిన భూమి రికార్డులోనే తప్పుగా ఉంది అని మేము ఎటువంటి విధంగా సరిచేయలేమని చెప్పి పంపిస్తున్నారని, రికార్డులు తప్పుగా ఉంటే పాస్ పుస్తకాల్లో ఎందుకు విస్తీర్ణం ఉంది అని ఆయన ప్రశ్నించారు. మరి కరెక్టే కదా, మరి రికార్డులో తప్పు ఉంటే మరి పాస్ పుస్తకాలలో పట్ట పుస్తకాలలో ఎట్లా కరెక్ట్ ఉంటుంది? మరి భూమి విషయంలో కూడా ఇలాంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. మరి ఖచ్చితంగా ఏదైతే మరి చెగుండ మండలంలో ఉన్నటువంటి అధికారులు ఈ భూ వివాదాలపైన కూడా మరి ఈ యొక్క ఏమంటారు ఈ రైతులకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో ఖచ్చితంగా పరిష్కరించాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే వాళ్ళు రైతు అనేది తరతరాలుగా వచ్చేటువంటి భూమి, వాళ్ళు అమ్ముకోరు. ఇంకోటి మనకు వచ్చేటువంటి తరాలకు అందించడంలోనే వాళ్ళు కృషి చేస్తూ ఉంటారు. ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి రైతులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి సమస్యలతో కూడా చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి. సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపడుతున్న లబ్ధిదారులకు మండల హౌసింగ్ ఏఈ మేఘనాథ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మామిడిపల్లి గ్రామానికి 22 ఇళ్లు శాంక్షన్ కాగా 9 ఇళ్లు మాత్రమే బేస్మెంట్ లెవెల్ వరకు నిర్మాణం అయినట్టు తెలిపారు. మిగతా 11 మంది లబ్ధిదారులు నిర్మాణం చేపట్టకపోగా వాళ్ళందరినీ సందర్శించి ఇంటి నిర్మాణాలకు బేస్మెంట్ లెవెల్ వరకు ఆ పనులు అయితే వేగవంతంగా పూర్తి చేయాలని అయితే ఆయన సూచించారంట. రైట్, ఇక లోహిత్ సాయి హాస్పిటల్ డాక్టర్పై ఫిర్యాదు. బీఎస్పీ అధ్యక్షుడు పుల్లూరి ఉమేష్. ఇక బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లూరి ఉమేష్ హైదరాబాద్లోని సుల్తాన్ బజార్లో గల తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో సిద్దిపేట పట్టణంలోని లోహిత్ సాయి హాస్పిటల్ డాక్టర్ భాస్కర్ లైసెన్స్ రద్దు చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ చైర్మన్కి శుక్రవారం ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ప్రైవేట్ ఆసుపత్రిలో సరైన వైద్యం అందించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న లోహిత్ సాయి హాస్పిటల్ పైన ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో జిల్లా కలెక్టర్కు డిఎంహెచ్ఓకి ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం అయితే లేకపోయిందని అన్నారు. తక్షణమే అతని లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని ఈ సందర్భంగా మెడికల్ కౌన్సిల్కి విన్నవించడం జరిగింది. జూలై 11న సిద్దిపేట ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్ అనే వ్యక్తి హాస్పిటల్కు కడుపు నొప్పి వస్తుందని నడుచుకుంటూ వస్తే అతనికి అపెండిక్స్ ఆపరేషన్ చేయాలని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లి ఎమర్జెన్సీ ఉందని హైదరాబాద్కి తీసుకువెళ్లి లోహిత్ సాయి హాస్పిటల్ యాజమాన్యం చెప్పడంతో హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్కి అయితే తరలించినందుకు అక్కడ ఆసుపత్రి యాజమాన్యం అతనికి ఓవర్ డోస్ అనెస్థీజియా ఇవ్వడం వల్ల చనిపోయాడని వారైతే తెలిపినట్టే. ఇక దీన్ని కప్పిపుచ్చుకోవడానికి లోహిత్ సాయి హాస్పిటల్ డాక్టర్ భాస్కర్ రావు అక్కడికి వైద్యులతో ఇక్కడే చనిపోయాడని చెప్పాలని వారితో ఒప్పందం కుదుర్చుకున్నామని హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్కు వెళ్తే అక్కడ వైద్యులు ససైమిరా అనడంతో చేసేదేమీ లేక వెనుదిరిగాడు. ఇలాంటి దారుణాలు ఈ హాస్పిటల్లో ఎన్ని జరిగినా బాధితులు ఏం చేయాలో తెలియక లబ్బోదిబ్బం అంటున్నారు. తక్షణమే అతన్ని లైసెన్స్ క్యాన్సిల్ చేసి హాస్పిటల్ను సీజ్ చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. లేదంటే దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమిస్తానని ఈ సందర్భంగా పుల్లూరి ఉమేష్ అయితే హెచ్చరించారట. మరి ఇంత మోసాలు జరుగుతున్నాయి హాస్పిటల్లో చూసుకో. ఇక అవి జరుగుతూనే ఉంటాయి, చూస్తూనే ఉంటారు, కానీ అధికారులు మరి కనీసం చర్యలు తీసుకునే కరువైతున్నాడు. సో ఇట్లా ఉంది పరిస్థితి. రంగారెడ్డి ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకుందాం. చెత్త వేశారో ఫైన్ కట్టాల్సిందే తుమ్కుంట మున్సిపల్ కమిషనర్ జ్యోతి గారు హెచ్చరిస్తా ఉన్నారు.
మరి తోంకుంట మున్సిపాలిటీ పరిధిలో రోడ్లపై చెత్త వేస్తే భారీగా జరిమానా విధిస్తామని తోంకుంట మున్సిపల్ కమిషనర్ జ్యోతి అన్నారు. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తున్న వారిని గుర్తించి జరిమానాలు విధిస్తామని తెలిపారట. దుకాణ సముదాయాల సమీపంలో పారిశుద్ధ్యం లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరి రోడ్డు పైన కూడా దుకాణాలు ఉంటాయి లైన్ గా, వాళ్ళు ఇక డంపింగ్ యార్డ్ల దగ్గరికి వెళ్ళారు, డైరెక్ట్ గా దుకాణాల ముంగట్టి కుప్పలు పెడతా ఉంటారు. మరి అలాంటి కుప్పలు పెట్టినా లేదంటే చెత్త ఇష్టం వచ్చినట్టు రీతిగా బయట పడేస్తే ఖచ్చితంగా ఫైన్లు వేస్తాం, చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే మరి మున్సిపల్ కమిషనర్ జ్యోతి గారు చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక కొండకల్ మోకిల రహదారికి మరమ్మతులు, శనార్థి తెలంగాణ కథనానికి స్పందన, సమస్యను వెలికితీసి అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన వార్త వల్లే మార్పు సాధ్యమైంది. శనార్థి తెలంగాణ పత్రిక స్థానికులు కృతజ్ఞతలు. మరి గుంతలమయంగా కొండకల్ మోకిల ప్రధాన రహదారిని ఈ విధంగా చేస్తే మరి అధికారులు కూడా వెంటనే స్పందించి మరి ఈ విధంగా మరమ్మతులు మరి రోడ్లు అయితే వేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరి శనార్థి తెలంగాణలో పత్రికలో వచ్చిన వెంటనే మరి ఈ విధంగా మరి అధికారులు అయితే చర్య తీసుకుంటున్నందుకు కూడా మరి అక్కడ ఉన్న స్థానికులు కూడా మరి శనార్థి తెలంగాణ పత్రికకు అయితే కృతజ్ఞతలు అయితే తెలుపుతున్నారంట. చాలా వార్తలు మనం ఎన్నో వార్తలు వేస్తా ఉన్నాం. నిజంగా చెప్పాలంటే శనార్థి తెలంగాణ ప్రజలకు ఒక చాలా చేరువైపోతుంది, చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమస్యలు ఎవరికైనా చెప్తే పట్టించుకోరు, ఇట్లా మాకు పంపిస్తే ఆటోమేటిక్గా మేము శీర్షికలు ఇట్లా ఏమంటారు ఇట్లా ప్రచురితం చేస్తాం, ఆటోమేటిక్గా స్పందనగా ఇగో ఈ విధంగా వారి పనులు అయితే పరిష్కార దిశగా ముందుకు సాగుతుంది. రోడ్లు చూడరు, ఇప్పటి రోడ్లు చూడండి, మనం భారత వేసినాక రోడ్లు చూడరు ఎట్లయినా. అదనమాట. సో అది శనార్థి తెలంగాణ పత్రిక యొక్క పవర్. ఇక తల్లిపాలతోనే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం, పోతపాలతో అనారోగ్య సమస్యలు, ముర్రుపాలతో పోషకాలు మెండు. ఇక నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు, వారం పాటు అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన సదస్సులు అయితే నిర్వహిస్తున్నారంట. ఎస్సీ వర్గీకరణ రోస్టర్ జీవో నంబర్ 99 రద్దు చేయాలట. జాతీయ మాల మహానాడు జిల్లా కన్వీనర్ గుజ్జుక పరశురామ్ అంటా ఉన్నారు. మరి గట్కేసర్ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం జీవో నంబర్ 99కు వ్యతిరేకంగా సామాజిక విద్రోహ దినంగా పాటిస్తూ మాల సంఘం నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారట. మరి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 1, 2024లో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో నేడు సామాజిక విద్రోహ దినంగా ప్రకటించడం జరిగిందని పేర్కొన్నారు. తక్షణమే జీవో నంబర్ 99 ఉపసంహరించుకొని విద్యార్థుల జీవితాలు భవిష్యత్తుకు తోడ్పడాలని, ఎస్సీ 3 కేటగిరీ రోస్టర్ పాయింట్లు తగ్గించాలని ఏకపక్షంగా తీర్మానం చేసి మరి మాలల ఉనికి లేకుండా చేసే కుట్రలను పునరాలోచించుకోవాలని, లేదంటే రాబోయే రోజుల్లో మాలల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై పునరాలోచించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మేకల నరసింహరావు, పడిగం ప్రవీణ్, గడ్డం శ్రీనివాస్, మేకల సునీల్ కుమార్, గుమ్మటి రాంబు, భాస్కర్, బాబు తదితరులు పాల్గొన్నారంటూ ఇక మొత్తం మీదైతే జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆదేశాలతోనైతే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కన్వీనర్ గుజ్జుక పట్టణం ఉపాధ్యక్షులు పడిగం ఆంజనేయులు, గట్కేశ్వర పట్టణ అధ్యక్షుడు ఎజ్జల రఘు, మండల ప్రధాన కార్యదర్శి గుమ్మడి ఆధ్వర్యంలో అయితే మరి మాల మహానాడు సమితి వాటికి లౌడ్ స్పీకర్లు, డీజేలు వంటి వాటికి కూడా మరి ఈ సమయంలో నిషేధం అని తెలిపారు. నియమాలు ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి మరి పేర్కొన్నారట. మరి ఏదైతే మరి జిల్లాలో ఇక మహబూబ్ నగర్ జిల్లాలో ఇక శాంతి భద్రతల దృష్ట్యా మరి 30 పోలీస్ యాక్ట్ అయితే అమల్లో ఉందంట. ఇక కుదురుమల్ల జెడ్పీహెచ్ఎస్లో అధికారుల పరిశీలన, శనార్థి కథనానికి స్పందించిన అధికారులు. ఇక కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం కుదురుమల్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం పురాతన స్థితిలో ఉందని, స్లాబ్ పెచ్చులు ఊడిపోతుందన్న అని శనార్థి తెలంగాణలో ప్రమాదకరంగా కురుమల్ల ప్రభుత్వ పాఠశాల అని వార్త అయితే ప్రచురితమైంది. ఇక దీంతో శనార్థి కథనానికి స్పందించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చర్యలు చేపట్టాలంటే అధికారులు అయితే ఆదేశించారు. చూసినాం కదా మనం శనార్థి తెలంగాణలో కొడంగల్ నియోజకవర్గంలో ఒక స్కూల్ పరిస్థితి ఈ విధంగా ఉందని మరి వార్త ప్రచురించిన వెంటనే మరి స్పందించిన మరి జిల్లా కలెక్టర్ అక్కడికైతే వెళ్ళి మరి వెంటనే మరి అక్కడ చర్యలు చేపట్టాలని అయితే ఆదేశాలు అయితే జారీ చేశారంట అక్కడ. ఇక కలెక్టర్ మాతృమూర్తికి టీచర్స్ జేఏసీ నాయకుల నివాళి. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తల్లి మృతి పట్ల టీచర్స్ జేఏసీ నాయకులు శుక్రవారం సంతాపం తెలిపి నివాళులు అర్పించారు. వరంగల్లో జరిగిన సంతాప కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా టీచర్స్ జేఏసీ నాయకులు కలిసి నివాళులు అర్పించినట్టుగా మనకు వార్త అయితే కనిపిస్తుంది. నల్గొండ జిల్లా ఉమ్మడి వార్తలు చూసుకున్నట్లయితే ఉండేది నల్లగొండలో అటెండెన్స్ గుర్రం పోడ్లన్నట. ఇక ఫేస్ రికగ్నైజ్డ్లో ఫేక్ అటెండెన్స్కు పంచాయతీ కార్యదర్శుల శ్రీకారం. టెక్నాలజీలో ఇస్రో సైంటిస్టులను మించిపోయిన వైనం. నల్గొండ అపార్ట్మెంట్ కాంటెస్టెడ్ అభ్యర్థి గోలి సైదులు ఆరోపణనట. మరి మొత్తం మీదనైతే టెక్నాలజీలో ఇస్రో సైంటిస్టులను కూడా మించిపోతున్నట. ఇక్కడనేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో అప్లోడ్ చేసిరు, ఇక్కడనే పెద్ద మనిషి ఏం చేసిండు, ఇక ఈ వేరే ఏవో ఫోటో. ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో సమయ పాలన పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీ పరంగా ఫేస్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ విధానం అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇట్లా తెచ్చిందో లేదో అట్లా తమ టాలెంట్ ను చూపిస్తున్నారట. కొందరు పంచాయతీ కార్యదర్శులు వీరిని ఇస్రోకు పంపితే దేశానికి మంచి సైంటిస్టులుగా మారే అవకాశం ఉందని నల్గొండ పార్లమెంట్ కంటెస్టెంటెడ్ అభ్యర్థి గోలి సైదులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారట. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల పంచాయతీ కార్యదర్శుల నల్గొండ పట్టణంలో ఉంటూ విధులకు హాజరు కాకుండానే వేరే వారి ఫేస్తో అక్కడ విధులకు హాజరైనట్లుగా ఫేస్ రికగ్నిషన్ ద్వారా
అటెండెన్స్లు వేసుకుంటున్నట్టు బహిర్గతమైందన్నారు. ఇక ఇలాంటి వారిని మొదట్లోనే ఇక పసిగట్టి కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ విధానాలను పూర్తిగా తుంగలో తొక్కేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక్కడ ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఫోటోను అప్లోడ్ చేసి డైలీ ఆ వ్యక్తి యొక్క ఫోటోతోనే ఏమంటారు అటెండెన్స్ అప్లోడ్ చేస్తారంటే అది ఇంటి దగ్గరే ఉంటారు. ఇక ఫోన్ చేసి జర అటెండెన్స్ అంటే కథం పోయి అటెండెన్స్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు వీళ్ళ కోసం ఎంత టెక్నాలజీ తీసుకొచ్చినా కానీ మళ్ళీ దీనికి మనకు వీళ్ళకు ఇంకొక అడ్డుదారి చూస్తారు. ఒకప్పుడు ఏం చేసేది రిజిస్టర్ చేసేది, సంతకం పెట్టేది, రిజిస్టర్లో ఫేక్ అవుతుందని ఏం చేసిర్రు, ఫింగర్ ప్రింట్ పెట్టారు. ఫింగర్ ప్రింట్ పెడితే ఏమవుతుంది, ఈ ఫింగర్ ప్రింట్ కూడా ఫేక్ చేసి పెట్టిరు. ఇంకోళ్ళు ఏం చేసారు, ఐడి కార్డు ఉంటుంది కదా ఇట్లా స్కాన్ చేసే పెడతారు, దాన్ని కూడా స్కాన్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చి ఐడి కార్డు పెట్టలేదు చూస్తారు. ఇక అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పేసి ఇక ఫేస్ అంటే ఫేస్ మనం వస్తేనే మనకు హాజరు పడుతుందని చేసారు. సో దానికి కూడా మన వాళ్ళు ప్రత్యామ్నాయంగా చూపిస్తారు. అంటే నిజంగా వాళ్ళని ఇస్రో ఇప్పుడు ఆయన డ్యూటీకి వచ్చినా కూడా ఆయన ఫేస్ రికగ్నిషన్ వేయడు, ఎందుకంటే ఫస్ట్ ఎవరిదైతే ఫోటో రికగ్నిషన్ చేస్తుందో వాళ్ళని చేస్తుంది కాబట్టి ఆయన అక్కడనే ఉంటాడేమో అందుబాటులో. ఇక ఆయన డ్యూటీకి వచ్చినా కానీ జర వేసిపోయి అటెండెన్స్ అంటే కథం. నిజంగా ఇలాంటి వాళ్ళని ఇస్రోకి పంపాలి, ఎందుకంటే అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మరి ఇక్కడ ఉంచడం కూడా కరెక్ట్ కాదు. రైట్. ఇంకా ధర్మస్థల ఘటనపై ప్రతి ఒక్కరూ స్పందించాలి. భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు పుస్తెల సృజన సూర్యాపేట రాఘవ్ ప్లాజా వద్ద ముఖానికి నల్ల బ్యాడ్జీలు కట్టుకుని నిరసన. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో ధర్మస్థల పుణ్యక్షేత్రంలో వెలుగులోకి వచ్చిన ఘటన సమాజాన్ని తీవ్రంగా కలిచివేస్తుంది. దీనిపై ప్రతి ఒక్కరూ స్పందించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు పుస్తెల సృజన అన్నారు. శుక్రవారం ధర్మస్థల ఘటనను వ్యతిరేకిస్తూ మహిళా సంఘం ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాఘవ ప్లాజా వద్ద నల్ల బ్యాడ్జీలు కట్టుకుని అయితే నిరసన అయితే తెలిపిరంట. ఇక 1995 నుంచి 2014 వరకు అనేక మంది మహిళలు, చిన్నారులు మృతదేహాలు అక్కడ బలవంతంగా ఖననం చేయబడ్డాయని చేశారంట. మరి ఏదైతే ధర్మస్థల పుణ్యక్షేత్రం ఉంటుందో కర్ణాటకలో దాదాపు 1995 నుంచి 2014 వరకు దాదాపు 100 మంది మహిళలు, బాలికలు, చదువుకునే అమ్మాయిలు, కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరినీ కూడా శవాలు అయితే అక్కడ ఖననం చేసినట్లు అక్కడ పారిశుద్ధ కార్మికుడు ఎవరైతే ఉంటారో ఆయన మొన్న మధ్య రీసెంట్గా మరి వచ్చి అయితే బయట పెట్టడం జరిగింది. మరి ఇన్ని రోజులు అతనికి ప్రాణహాని భయం ఉందని చెప్పేసి ఎవరైతే బయటికి చెప్పేస్తే వాళ్ళని చంపేస్తాం, కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని చెప్పేసి ఇప్పటికైతే ఉన్నాడు. కానీ ఆయననే స్వయంగా అయితే చాలా మందిని పూడ్చిపెట్టిండంట. మరి ఆయనకు ఏదో పాపం చేసినట్టు ఆయనకైతే అనిపించి మొత్తానికైతే ఈ తతంగాన్ని అయితే మొత్తం కూడా బయట పెట్టిండు. మరి దీనిపైన కూడా మరి సిట్ అయితే విచారణ జరిపిస్తుంది. మరి దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు అనేది మొత్తానికైతే త్వరలో తెలియబోతుంది. 100 మంది పాతి పెట్టేంత వరకు ఊకునే బదులు ఎవరో ఒకరిని పాతి పెట్టినప్పుడు లేకపోతే ఫస్ట్ చెప్పేసి దాదాపు ఒక 100 మందిని పూడ్చిపెట్టిండంట. ఇప్పుడు వచ్చినట్టుంది మరి ఆయనకు తెలివి. ఇక్కడ చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలట. అన్ని రాజకీయ పక్షాల సమన్వయంతో ముందుకు రావాలి. బీసీ నేత ధూళిపాల ధనుంజయ నాయుడు అంటా ఉన్నారు. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు కల్పించాలని ఇక ప్రతి ఒక్క బీసీ నాయకులు కొట్లాడుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఇక్కడ కూడా మరి బీసీ నేత ధూళిపాల ధనుంజయ నాయుడు గారు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఇందిరమ్మ గృహ ప్రవేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఐలయ్య యాటపోతు పట్టుబట్టలు లబ్ధిదారులకు అందజేత. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండలంలో శుక్రవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పర్యటించారు. తిమ్మాపూర్ గ్రామంలో వేముల అరుణ ఉపేందర్ దంపతులు ఇందిరమ్మ ఇంటికి నూతన గృహప్రవేశం చేయగా వారికి పట్టుబట్టలు పెట్టి ఇచ్చిన మాట ప్రకారం యాటపోతును అందజేసి గృహప్రవేశం చేసి ప్రత్యేక పూజ నిర్వహించినట. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉండగా కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు రావడంతో సంతోషంగా ఉందంట. ఇక ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు వాళ్ళు అయితే కృతజ్ఞతలు తెలిపినంట. ఇక మొత్తానికైతే వాళ్ళకు ఇల్లు వచ్చిందంట. మరి ఇల్లు వచ్చిన సందర్భంగా మరి యాటపోతూ మరి అట్లాగే పట్టుబట్టలు కూడా వాళ్ళకు పెట్టిరంట. మరి మొత్తానికైతే వాళ్ళు ఎమ్మెల్యేకి అయితే కృతజ్ఞత తెలుపుతా ఉన్నారు. ఇక కురుమలను బీసీఏ కేటగిరీలో చేర్చాలి. కురుమ సంఘం యాదాద్రి జిల్లా కన్వీనర్ దూరిపల్లి ప్రవీణ్ కుమ్మరులను బీసీ-బి కేటగిరీ నుండి బీసీ-ఏలో చేర్చాలని శాలివాహన కుమ్మరి సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన నారాయణపురం మండల కేంద్రంలో శాలివాహన సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుండలు తయారు చేసేందుకు ఉచితంగా మట్టిని అందించాలని, అమ్మవారి ఆలయాల్లో కుమ్మరులకు పూజారి హోదా ఇవ్వాలని, అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయాలని అయితే డిమాండ్ చేసినట్ట. ఇక అనంతరం నూతన మండల కమిటీ కన్వీనర్గా చిరువేరు శంకర్, కో కన్వీనర్లుగా సిరివేలు సైదులు, ఖమ్మంపాటి లక్ష్మణ్ సభ్యులుగా పలువురిని అయితే ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టుగా మనకు వార్త అయితే చూడొచ్చు. ఇక పని ప్రదేశాల్లో మహిళలను గౌరవించాలి. సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ అయితే తెలుపుతా ఉన్నారు. మరి ఎక్కడైతే పని చేస్తుంటారో అక్కడైతే మహిళలకైతే రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళను వేధించకూడదు.
ఇక ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మోతే మండల కేంద్రంలో నూతన రేషన్ కార్డులు అయితే పంపిణీ చేసినట్లుగా మనకు ఇక్కడ వార్త అయితే చూడొచ్చు. ఇక వరంగల్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే డిప్యుటేషన్ రద్దయినా ఏ ఉద్యోగిని ఆపింది ఎవరు అంటూ వార్త చూస్తున్నాం. సిడిఎంఏ ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నది ఎవరు? నిబంధనలకు విరుద్ధంగా గిరి గీసుకున్న ఓ బల్దియా ఉద్యోగి అట. ఇక 30 మందికి ఒక న్యాయం, ఆ ఉద్యోగికి మరో న్యాయమా అంటూ ఒక వార్త. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో సిడిఎంఏ ఉత్తర్వులను ఉల్లంఘిస్తుందన్నది ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో 31 మంది డిప్యుటేషన్పై వచ్చిన ఉద్యోగులను డిప్యుటేషన్ రద్దు చేస్తూ 10 రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మున్సిపల్ కమిషనర్ డిప్యుటేషన్ రద్దయిన 31 మంది ఉద్యోగుల్లో 30 మందిని మాత్రమే పరికాల మున్సిపాలిటీకి పంపించినట్లు సమాచారం. డిప్యుటేషన్ రద్దయిన ఏ ఉద్యోగి రిలీవ్ కాకుండా అదే స్థానంలో కొనసాగడం కోసం సదరు ఉద్యోగి గ్రేటర్ మున్సిపాలిటీలో సూపరింటెండెంట్ స్థాయిలో ఉన్న తన బంధువుతో పైరవిలి చేసి ఉన్నతాధికారులకు ముడుపులు అప్పచెప్తూ సదరు ఉద్యోగి అదే స్థాయిలో గీసుకుంటున్నట్లుగా సమాచారం అట. మరి చూసిరు కదా, మరి బదిలీ అయినప్పటికీ కూడా అదే స్థాయిలో ఉండేందుకైతే మరి ఒక ముడుపుల సొత్తును అయితే అందజేస్తూ మరి ఒక పైరవిలి చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద అయితే దీనికి సిడిఎంఏ ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నది ఎవరు అంటూ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది ఎవరు అంటూ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక తొర్రూరు పట్టణంలో కాటన్ అండ్ సర్చ్ నెంబర్ లేని 20 ద్విచక్ర వాహనాలు నకిలీ మద్యం సీజ్ అంట. ఇక మహబూబాబాద్ జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేసన్ ఆదేశానుసారం తొర్రూరు డిఎస్పీ కృష్ణకిషోర్ పర్యవేక్షణలో తొర్రూరు సిఐ తవటం గణేష్ నేతృత్వంలో శుక్రవారం ఉదయం తొర్రూరు పట్టణంలోని సాయినగర్ కాలనీలో కాటన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీలో నెంబర్ లేని 20 ద్విచక్ర వాహనాలు గుర్తించి సీజ్ చేసి దాదాపు 7,000 విలువైన మద్యం, 10 లీటర్ల గుడుంబాన్ని అయితే స్వాధీనం చేసుకున్నట్టు, 40 లీటర్ల బెల్లం పానకాన్ని అక్కడే ధ్వంసం చేసి ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ నేరాలను అడ్డుకట్ట వేసేందుకు నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నామని, అక్రమ కార్యక్రమం పడితే కఠిన చర్య తీసుకుంటామని అయితే హెచ్చరించినట్టు. అక్కడ జాతీయ క్రీడా క్యాంపునకు గార్ల క్రీడాకారుడు ఎంపికనట. అండర్ జూనియర్స్ 18 విభాగంలో జాతీయ బాస్కెట్బాల్ క్రీడా క్యాంపునకు గార్ల క్రీడాకారుడు ఉప్పరి శ్రీ వివేక్ సిద్ధార్థ ఎంపికయ్యాడు. గత నెలలో గద్వాల జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రీడా సెలక్షన్స్లో వివేక్ ఎంపికైనట్లు మహబూబాబాద్ జిల్లా క్రీడా కోచ్ కుమార్ తెలిపారు. వివేక్ను గార్ల మండల బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చలమల నటేష్, ఇక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు బుక్య రవికుమార్, రాజకీయ ప్రముఖులు అభినందించారట. మరి జాతీయ క్రీడా క్యాంపునకైతే గార్ల క్రీడాకారుడు అయితే ఎంపికైనట్టుగా ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి. ఇక పరకాల పట్టణ బస్టాండ్లో 4 నూతన ఆర్టీసీ బస్సులను అయితే శుక్రవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జెండా ఊపి అయితే ప్రారంభించినట్టు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మొట్టమొదటిసారిగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగుతుందని, 2023 డిసెంబర్ 9 నుంచి మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిందని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారంట అన్నాడంట. మరి మొత్తానికైతే ఒక బస్సులను అయితే నూతన బస్సులను అయితే ప్రారంభించినట్టుగా మనకైతే వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఆటో కార్మికులకు ఎమ్మెల్యే దుస్తుల పంపిణీ. ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవం పురస్కరించుకొని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆటో కార్మికులకు అయితే దుస్తులు అయితే పంపిణీ చేసిరంట. మరి మొత్తానికైతే ఆటో డ్రైవర్లు అయితే ఎవరైనా ఉంటారో వాళ్ళకైతే దుస్తులు అయితే పంపిణీ చేసినట్లుగా మనకైతే వార్త కనిపిస్తుంది. ఇక్కడ ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఆర్బీఐ చట్టం అమలులో ప్రథమ స్థానంలో నిలవాలంట. ఆర్టీఐ చట్టం అమలులో ప్రథమ స్థానంలో నిలవాలని చెప్పి ఒక వార్త చూస్తున్నాం. అలాగే ప్రతి వ్యక్తికి సమాచారం తెలుసుకునే హక్కు ఉంది. సమాచార హక్కు చట్టం కమిషనర్లు పివి శ్రీనివాసరావు భూపాల్ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక జిల్లాలో ఆర్టీఐ చట్టాన్ని అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని సమాచార హక్కు చట్టం కమిషనర్ పివి శ్రీనివాసరావు అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సమాచార హక్కు చట్టంపై పౌర సమాచార అధికారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సమాచార హక్కు చట్టం కమిషనర్ పివి శ్రీనివాసరావు భూపాల్, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం కమిషనర్లు జిల్లాలో పర్యటించి పెండింగ్ ఆర్టీఐ దరఖాస్తులపై సమీక్షించి చట్టంపై అవగాహన కల్పించారని, అలాగే మరి కలెక్టర్ తెలిపారట. మరి ఆర్టీఐ చట్టంపై అధికారుల అందరికీ సమగ్రమైన అవగాహన కల్పించి పటిష్టంగా అమలు జరగాలని ఆర్టీఐ కమిషన్ లక్ష్యంగా పెట్టుకుందని ఇక కలెక్టర్ తెలిపారట. మరి ఆర్టీఐ కమిషన్ని లక్ష్యంగా పెట్టుకొని చెప్పి అక్కడ ఏమంటారు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో మరి ఆర్టీఐ చట్టాన్ని అయితే మరి కట్టుదిట్టంగా అమలు చేయాలని చెప్పేసి అయితే మరి ఇక్కడ కలెక్టర్ సూచనలు జారీ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలి. పిహెచ్సిలో ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర ఆయుష్ శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ బాబు అంటూ మనకు ఇక్కడ వార్త కనిపిస్తుంది. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఆయుష్ శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ బాబు ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో ఉన్న రికార్డులను, ఓపీ రిజిస్టర్ను, మెడిసిన్ స్టోర్, రక్త పరీక్ష ల్యాబ్, డెలివరీ వివరాలు అయితే మొత్తానికైతే అడిగి తెలుసుకొని పరిశీలించారంట. అక్కడ విద్యుత్ శాఖతో పంచాయతీ కార్మికుడి మృతి అట.
మండల పరిధిలోని మర్రిగూడెం గ్రామ పంచాయతీ కార్మికుడు మలగం విజయ్ శుక్రవారం విద్యుత్ శాఖతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఇక శాంతినగర్లో నూతనంగా ప్రారంభించిన పాఠశాలకి ఫ్యాన్ అమర్చే పని ఉందని ఉపాధ్యాయుడు పిలుపు మేరకు పాఠశాలకు వెళ్లి ఫ్యాన్ అమర్చే క్రమంలో విద్యుత్ శాఖ తగలడంతో స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లుగా ధృవీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ తిరుపతిరావు తెలిపారు. ఇక విజయ్ శాంతినగర్లో నివాసం ఉండి అనేక సంవత్సరాలుగా పంచాయతీలో విధులు నిర్వహిస్తూ మరి ప్రజలతో మమ్మకమై సేవలు అందిస్తున్నాడు. విజయ్ అకస్మాత్తుగా మృతి చెందడంతో పంచాయతీ కార్మికులు కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. మరి ఎప్పుడు మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలియదు. జస్ట్ పాఠశాలలో ఉన్నటువంటి ఫ్యాన్ రిపేర్ చేస్తున్నారు. ఈ చిన్న చిన్న ఎలక్ట్రీషియన్లు కూడా రిపేర్ చేస్తారు ఫ్యాన్లు. కానీ ఒక్కోసారి టైం అట్లా వస్తుంది అనమాట. మరి అది ఎట్లా షార్ట్ కొట్టిందా లేకపోతే ఏమైందో మరి మనకు తెలియదు. మొత్తం మీద అయితే విద్యుత్ షార్ట్తోనైతే ఒక పంచాయతీ కార్మికుడు అయితే మృతి చెందిండు. ఇక ఆపరేషన్ ముస్కాన్లో 54 మంది బాల కార్మికులకు విముక్తి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వెల్లడి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించడంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ 11 విడతలో ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 54 మంది బాలలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అయితే చేర్చినట్టు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపినట్టుగా మనకు వార్త చూడవచ్చు. ఇక పేకాట స్థావరంపై పోలీసుల దాడి, 3 అరెస్టు, 10 మంది పరారీ అంట. ఇక మండలంలోని కొక్కిరేని గ్రామ శ్మశాన వాటికలో పేకాట రాయిలను అడ్డాగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారనే సమాచారం ఆధారంగా పోలీసులు అక్కడికి దాడి చేశారు. పేకాట ఆడుతున్న 13 మందిలో 3 పోలీసులకు చిక్కారు. మిగిలిన వారంతా పరారయ్యారు. పోలీసులు సంఘటన స్థలం నుంచి 2 ద్విచక్ర వాహనాలు, 2 చరవాణీలు, 2 పేక సెట్లు, 2 చాపలు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక ఈక షీట్లు కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు అయితే తెలిపిరంట. సో మొత్తానికైతే 3 అరెస్ట్ చేసిరంట. ఇక 10 మంది పరారీలో ఊరంట. పేకాటలు కూడా ఈ మధ్యలో ఆడుతున్నారని నాకు ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు ఏమంటారు వీళ్ళు అప్పటి జనరేషన్ వాళ్ళు కాబట్టి పేకాటలు ఆడుతున్నారు. ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఏంటంటే రమ్మి అని చెప్పి లేకపోతే ఇక మొబైల్ ఫోన్లో ఆన్లైన్ గేమ్లు ఆడుతూ ఉన్నారు. వీళ్ళు కూడా ఆడుతున్నారు పేకాటలే, కాకపోతే మొబైల్ ఫోన్లలో బెట్టింగ్ యాప్లు అని చెప్పి ఇది కూడా పేకాట కిందకి వస్తుంది. సో మొత్తానికైతే ఇవి శనార్థి తెలంగాణ దినపత్రిక ఉమ్మడి జిల్లా 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపు కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,